ప్రభు స్తోత్రం. దైవాశీస్సులు. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము కలది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఆకాశములో దేవుని మహిమ, భూమి మీద దేవుని నామం యొక్క ప్రభావం. రెండు మాటలు. ఆకాశములో దేవుని మహిమ, భూమి మీద దేవుని నామం యొక్క ప్రభావం. ఈ రెండింటిని దైవజనుడు దావీదు గారు గుర్తించి గానం చేస్తున్నాడు. ఆకాశములో దేవుని మహిమ ఉంది, భూమి మీద దేవుని నామం ప్రభావంగా ఉంది. ఆకాశ మండలం ఒకటి ఉంది, ఆ మండలంలో దురాత్మల సమూహాలు ఉన్నాయి. వాటిని అక్కడ పెట్టాడు ప్రభువారు, అక్కడ నెట్టేసాడు. అవి అక్కడ ఉండకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. భూమి మీద దేవుని నామం ప్రభావం గలది, పడిపోయిన దురాత్మల నామం ప్రభావం గలవి కావు. భూమి మీద దేవుని నామం ప్రభావం గలది. ఇది ఎలా ప్రత్యక్షమవుతుంది? మనం విశ్వసించి మాట్లాడుట చేత. మాటి మాటికి భూమి మీద యెహోవా నామము ప్రభావం గలది, భూమి మీద యెహోవా నామం ఎంతో ప్రభావం గలది అని మనం విశ్వాసంతో మాట్లాడుతూ ఉంటే భూమి మీద దేవుని యొక్క నామం ప్రభావం చూపుతూ ఉంటుంది. ఈ దుష్టకార్యాలు మానుతూ ఉంటాయి. విశ్వాసంతో పలకపోవట చేత పని జరగదు. భూమి మీద మనం పలికినా పలకపోయినా దేవుని యొక్క నామం ప్రభావంతోనే ఉంది. ఆకాశంలో మహిమ సంగతి మనకెందుకు? ఆకాశాల సంగతి ప్రభువారు చూసుకుంటాడు. ఆకాశములు యెహోవా వశము, భూమిని నరులకు ఇచ్చాడు. కనుక నరులకు ఇవ్వబడిన భూమి మీద దేవుని నామం ప్రభావంగా ఉంది. ఆ ప్రభావం కనబరచబడాలంటే నీవు నేను విశ్వాసంతో మాట్లాడాలి. ఈవేళ నువ్వు చేసే పనిలో, నీ కార్యాలలో దేవుని మహిమ రావాలి, కనపరచబడాలి, దేవుని యొక్క ప్రభావం కనబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు విశ్వసించి మాట్లాడాలి. మీ అందరికీ తెలిసిన సంగతే, క్రొత్త నిబంధనలో పౌలు గారు చీకటి శక్తుల్ని ఎల్లగొడుతున్నాడు. ప్రధాన యాజకుడికి 4 మగపిల్లలు ఉన్నారంట. పౌలు గారు చేసే పని చూశారు, కత్తి లాభదాయకంగా ఉంది. వాళ్ళ నాన్నగారు ప్రధాన యాజకుడు కదా, కత్తి పవర్ కూడా ఉంది. దాన్ని యేసయ్య నామంలో దెయ్యాలను ఎల్లగొడతాను అంటే ఆ దెయ్యాలు ఎదురు తిరిగి వీళ్ళని బట్టలు ఊడిపోయిందాక కొట్టిని రోడ్ల వెంట పరిగెత్తారు. ఈ దినాల్లో నిజంగా దేవుడు కానీ అలాగ వదిలితే సేవకులు చాలా బలపరచబడతారు. అంటే దేవునికి మనం ఆలోచన చెప్పేవాళ్ళం కాదు. సేవకులు కానీ పిలవబడిన వారికి కానీ దెయ్యాలను వదిలేడంటే ప్రభువారు పిచ్చి కొట్టుడు కొడతాయి. ఇంకా సేవకు రావాలంటే దొంగోళ్ళు ఎవరు సేవ చేయరు. దేవుని పిల్లలైన వాళ్ళే యేసయ్య నామాన్ని విశ్వాసంతో ఉచ్చరించుడు చేత యెహోవా నామం ప్రబలుద్ది, ప్రభావం భూమి అంతా వ్యాపించుద్ది. భూమి అంతా. ఇక్కడ ఒక దైవజనుని గురించి మనం సాక్ష్యం చెప్పుకుందాం. మనం కూడా అలాంటి వారం కావాలని చెప్తున్నా. అదేంటంటే, ఆఫ్రికా దేశంలో ఆ దైవజనుడి పేరు మర్చిపోయాను, రాసుకున్నాను కానీ మర్చిపోయాను, మరలా గుర్తున్నప్పుడు చెప్తాను. ఆఫ్రికా దేశం నుంచి ఆ దైవజనుడిని అందరూ చర్చిలో అందరూ కానుకలు వేసుకుని అమెరికా దేశం థియాలజీకి పంపించారు. 4 సంవత్సరాలు థియాలజీ చేశాడు. క్లాస్ ఉంటే క్లాస్కి వెళ్ళటం, లేదంటే పొద్దాక ఆఫ్రికా దేశాన్ని దర్శించు దేవా, ఆఫ్రికా దేశాన్ని దర్శించు దేవా, దర్శించు దేవా, దర్శించు దేవా అని ప్రార్థన చేసేవాడు. కోర్సు అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు. ఆ వాళ్ళలోంచి దిగి మనోడు వస్తున్నాడని రిసీవ్ చేసుకోవడానికి సంఘ పెద్దలు వచ్చారు. సంఘ పెద్దలకు షేక్ హ్యాండ్ ఇస్తే 12 మంది అక్కడే పడిపోయారు. ఆయన చూస్తుంటే, ఆయన తాకుతుంటే మనుషులు కుప్పలు తెప్పలుగా పడిపోతున్నారు. చీకటి శక్తులు పారిపోతున్నాయి. పరిశుద్ధాత్మ అగ్ని దేశమంతా అతను ఎక్కడుంటే అక్కడ వ్యాపించేసింది. అక్కడి నుంచి ఇండియా దేశం వచ్చిన 4 కూడా, ఆ 4 బట్టి ఇండియా దేశంలో కూడా అగ్ని వ్యాపించిందంట. ఆ పేర్లు కూడా చెప్పారు.
పేర్లు అయితే గుర్తులేవు కానీ జరిగిన సంగతి ఇది. దేవుని నామం అంత ప్రభావంగా ప్రబలటానికి గల కారణం ఆ దేశం మీద అతనికున్న తపన, అతని శరీరం మీద తపన లేదు. మనం శరీరంలో తపన కలిగి ఉన్నాం కనుక దేవుని యొక్క నామం ప్రభావంగా పనిచేయట్లా. దేవుని నామం ప్రభావం అట్లాగే ఉంది భూమి మీద, దాన్ని నువ్వు తీసుకోవాలి. గాలి అట్లాగే ఉంది, నువ్వు తీసుకుంటే బ్రతుకుతావు. తీసుకునే స్థితి నీ అవయవాలు లేకపోతే చచ్చిపోతావు. గాలి గాలిగానే ఉంటుంది, ఆక్సిజన్ ఆక్సిజన్గానే ఉంటుంది. నీరుంది, తాగే స్థితి లేకపోతే కొంతకాలం చచ్చిపోతావు. ఆ స్థితి మనలో లేకపోవటం వల్ల చచ్చిపోతాం. అట్లాగే దేవుని నామం ప్రభావం భూమి మీద ఉంది. మనం నమ్మినా ఉంది, నమ్మకపోయినా ఉంది. నమ్మేమా, మన ద్వారా దేవుడు ఆ ప్రభావం చూపిస్తాడు. అట్లా నమ్మినట్లుగా అలాంటి విశ్వాసాన్ని మనందరికీ దేవుడు దయచేయునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.